యెహోవా సాక్షులు చెప్పే ప్రతి మాట బైబిల్లో ఉంటది, తెలుసా మీకు? వాళ్ళకు ఆధారం కూడా బైబిలే. బైబిల్లో రిఫరెన్స్ చూసే వాళ్ళు చెప్పేది. వాళ్ళు చెప్పింది కూడా బైబిల్లో ఉంటది. బైబిల్లో ఉందా లేదా చూసుకోవాలంటారు. వాళ్ళు చెప్పింది కూడా బైబిల్లో ఉంటది. కానీ దాని అర్థం అది కాదు. భూమి మీద ఏ డినామినేషన్ వాళ్ళు చెప్పేదైనా సరే అన్నిటికీ ఆధారం బైబిల్లో ఉన్న మాటలే. కానీ ఆ మాటలకు ఒకరి భాష్యం చెప్తూ 4-5 మాటలను జోడించి 4-5 స్వచ్ఛమైన మాటలే, బైబిల్లో ఉన్న మాటలే జోడించి ఒక అబద్ధాన్ని పుట్టించొచ్చు, ఒక అబద్ధ భావాన్ని చెప్పొచ్చు. ఆ భావం చూడాలి. ఆ మాట బైబిల్లో ఉందా లేదా అని అంటే బైబిల్లో ఉంటది. కానీ దాని మీనింగ్ అది కాదు. అందుకే మా గురువు గారు చెప్పింది బైబిల్లో ఉంది కదా, బైబిల్లో ఉంటదండి. కానీ అది ఏ కాంటెక్స్ట్ లో చెప్పారో చూడు, దాని పూర్వాపరాలు చూడు, ఆ ప్యాసేజ్ అంతా చదువు, మిగతా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మిగతా వచనాలు ఏమైనా దాన్ని ఖండిస్తున్నాయా లేదో చూడు, అని సమర్థిస్తుంటే అది సత్యం అవుద్ది. ఖండించే మాటలు ఉందంటే ఆలోచనలో పడిపోవాలి. ఎవరు గురుగారైనా, ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎంత వయసు వచ్చిన వాళ్ళైనా సరే, ఎవరు చెప్పిన పౌలు శీలల కంటే గొప్పలు నాకు తెలిసి ఎవరు లేరు భూమి మీద. వాళ్ళు చెప్పిందానే అలా ఉందో లేదో ఆ మాట చూస్తే అక్కడ బెరాపట్నస్తులు అపోస్తుల కార్యాలు 17లో అలా ఉన్నదో లేదో అని ప్రతిదినం లేఖనాలు పరిశోధించాడు. పౌలు శీలలు చెప్తేనే పరిశీలించినప్పుడు మరి మా గురువు గారు చెప్పారు 25 సంవత్సరాలు బైబిల్ చదివాడు ఆయన, చూసావా నువ్వు? మనం ఏం చూడాలని చెప్పేసి ఏదైనా నమ్మేస్తాం. నేను అంతరిక్షం నుంచి దిగొచ్చాను, అక్కడ వెళ్ళొచ్చానని నమ్మేస్తాం మనం. కల్లో కనబడి మొత్తం చెప్పేసానని నమ్మేస్తాం మనం. ఎందుకంటే గుడ్డి భక్తి, దురభిమాన పాపం అంటారు దాన్ని. అందుకే దయచేసి సహోదరులారా, ఎవరు చెప్పినా కూడా మీకు ఆయన మీద వ్యక్తిగతంగా ప్రేమ ఉంటే ప్రేమలో ఉండొచ్చు మీ గురువుల మీద, కానీ వాక్య విషయంలో మనకు అందరికంటే విశ్వగురువు యేసు ప్రభు వారు. వాక్యానికి విరుద్ధంగా ఎవరు చెప్పినా కూడా పక్కన పడేయటం, దాన్ని నమ్మటానికి వీలేదు. అవసరమైతే ఆ వ్యక్తిని ప్రేమించండి, కానీ అని చెప్పింది మాత్రం నమ్మొద్దు. అసలు అది సత్యం అవడానికి వీల్లేదు.